హలో రమ్య గారు. నమస్తే అండి. నమస్తే. సో మనం గర్భసంస్కార్లో ఎన్నో మాట్లాడుతూ ఉన్నాం, కానీ మళ్ళీ ఒక్కసారి ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు యంగ్ కపుల్స్ అందరూ కూడా కన్సీవ్ అవ్వాలి అని అంటే కనుక ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ ఉన్నారు. ఇంకా నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేక ఆల్టర్నేట్స్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సాల్వ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ కపుల్స్ని తీసుకుంటే మ్యారేజ్ అవ్వగానే ఇప్పుడే వద్దు, కొంత టైం తీసుకుందాము, అర్థం చేసుకుందాము ఇలా అని చెప్పేసి కొంతమంది ఆగుతున్నారు. కొంతమంది ఏంటంటే ఫినాన్షియల్గా మొత్తం స్టేబుల్ అవ్వాలి, స్టెబిలిటీ వచ్చిన తర్వాత కందాము అనుకుంటున్నారు. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కన్సీవ్ అవ్వడానికి టైం పట్టదు, ఎక్కువ టైం పట్టదు. వీళ్ళు ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ అర్థం చేసుకుందాము ఇలాంటివన్నీ ఉండి దగ్గర 30s వచ్చేసరికి మనకి ఇప్పుడు ఒకప్పుడు 40 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లల్ని ఈజీగా కనేవాళ్ళు, స్ట్రగుల్ అయ్యేవాళ్ళు కాదు. ఎగ్ క్వాలిటీ అలా ఉండేది. ఇప్పుడు ఏంటి అలా ఉండట్లేదు, ఎగ్ క్వాలిటీ క్షీణిస్తుంది. అలాగే స్పర్మ్ క్వాలిటీ కూడా అంతే తగ్గిపోతూ ఉంటుంది 30 years వచ్చి మళ్ళీ 40. సో కాబట్టి ప్లానింగ్ అనేది ఎర్లీగా చేసుకోండి. అసలు రైట్ ఏజ్ ఏదంటారు? నా దృష్టిలో రైట్ ఏజ్ అయితే 22 to 25 ఇస్ ద కరెక్ట్ ఏజ్. 20 to 25 అసలు ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారు? చాలా మంది ఏమనుకుంటారంటే ఫినాన్షియల్గా స్టేబిలిటీ అయిన తర్వాత 30 years వచ్చినప్పుడు నేను చేసుకుంటాను అంటారు. ఏంటి 30 years వస్తున్నాయి, 30 yearsలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జెస్టేషన్ లైబిట్స్ అప్పటికే థైరాయిడ్లు వస్తున్నాయి, ఈ టెన్షన్లకి అసలు పీసీఓడి అనేది ఇప్పుడు ఎవరిని పట్టుకున్న పీసీఓఎస్ ఇవన్నీ ఆల్రెడీ ఇవన్నీ ముందు నుంచే క్యారీ చేస్తూ నేను 30 ఏళ్ళకి కంటాను అని కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది? మీరు చూసుకోగలరా? ఫస్ట్ మీరు చూసుకునే ఓపిక ఉంటుందా? మీరు సాధించాలి అనుకుంటున్నారు, ఏదైనా నేను సాధించేసేయాలి అని అంటున్నారు. 30 ఏళ్ళలోపు కనేసేయండి, తర్వాత సాధించడానికి ఎవరు ఒప్పుకోరు. మీ ఇష్టము. వన్స్ పిల్లలు స్కూల్స్కి వెళ్ళడం స్టార్ట్ అయితే మీకే బోర్ కొడుతుంది ఇంట్లో కూర్చొని, ఏం చేయాలో అర్థం కాదండి. మరి పూర్వం రోజుల్లో 10 మంది పిల్లలు మినిమం ఉండేవాళ్ళు. మరి అదంతా అంతమంది పిల్లలు కనటానికి అట్లీస్ట్ 2 yearsకి ఒక్కరిని వేసుకున్నా కానీ టైం పడుతుంది కదా, 40 years వరకు కంటిన్యూ అవ్వాలి. కానీ ఇప్పుడు ఒక్క బేబీని మేము ఈ టైంలో కంటాము అంటే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అదే, లైఫ్ స్టైల్ అండి మొత్తం చేంజ్ అయిపోయింది. నేను కూర్చొని ఉంటాను, నేను ఏ యాక్టివిటీ చేయను. నేను ఇప్పుడు చాలామంది న్యూ కపుల్స్ కూడా ఇప్పుడు ఉమెన్కి ఏమీ లేదు అంటే లైక్ వర్క్ ఏం లేదు, ఇంట్లో కూర్చుంటారు. వర్కౌట్ ఏమి ఉండదు, ఇంట్లో పని ఎందుకు లేదు, పనమ్మ ఎందుకు, ఇంట్లో పని చేసుకుంటే నాకు వర్కౌట్ అయిపోతుందని కూర్చుంటారు. ఫుడ్ క్వాలిటీ ఏమన్నా, మనం తినేది చెత్త తింటున్నాం, దీంతో పాటుగా బయట పండించే ఫుడ్ కూడా అలానే ఉంది, పెస్టిసైడ్స్ ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ కూడా మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతున్నాయి. అది ఎక్కడ పడుతుంది? ఒక ఉమెన్కి ఏ చెడు జరిగినా అది పడేది మన గర్భాశయం మీదే. స్ట్రెస్ తీసుకున్నా, మంచి ఫుడ్ తినకపోయినా, ఓబేస్ వచ్చినా, ఏం చేసినా అది రిప్రొడక్టివ్ ఆర్గన్ మీదే చూపిస్తుంది. మరి ప్రతిదీ రిప్రొడక్టివ్ ఆర్గన్ మీద చూస్తున్నప్పుడు 20 to 25 ఏజ్ ఎందుకు రైట్ అంటున్నానంటే ఆ టైంలో స్ట్రెస్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఇంకా అంతే, జస్ట్ పెళ్ళి అయ్యింది 25 years తర్వాతే అసలు స్ట్రగుల్ స్టార్ట్ అయ్యేది. అదంటారు ఇదంటారు ఇవన్నీ వచ్చేది. 22 to 25 అయితే ఏ స్ట్రగుల్ ఉండదు. చక్కగా వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా ప్లెజెంట్గా, అంటే అప్పుడే బీటెక్ అయిపోతుంది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బాడీ కూడా యాక్టివ్లో మూమెంట్లో ఉంటుంది. వన్స్ ఇప్పుడు మూమెంట్ తగ్గిపోయింది అనుకోండి, 30 వచ్చేసరికి మూమెంట్ తగ్గిపోతుంది. ఎందుకు? ఏదో ఒక జాబు, ఆ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు, లావ్ అయిపోతూ ఉంటారు, ఓవర్ వెయిట్ అదే ఒబేసిటీకో వచ్చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది హెల్త్ మీద చూపిస్తుంది, మైండ్ సెట్ మీద చూపిస్తుంది. తర్వాత కన్నాక మళ్ళీ ఏంటి పిల్లలు ఇట్లా ఉన్నారు, ఒకళ్ళకంటే సరిపోతుంది, అసలు అప్పట్లో 10 మందిని ఎట్లా కనేటోళ్ళు అని చెప్పేసి మీరు అన్నారు 10 మందిని. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, ఆమె ఒకళ్ళు కానీ ఇక్కడ ఉంది, ఇంకొకళ్ళు కంటానికి వెళ్తే ఇక్కడ అమ్మమ్మలు తాతలు ఇల్లు పెంచుతానే ఉండేవాళ్ళు. ఇంకా మదర్ డాటర్ కూడా ఒకేసారి ప్రెగ్నెంట్ ఉన్న సందర్భాలు అవును ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అసలు మదర్ డాటర్ పక్కన పెట్టండి, అసలు ఫస్ట్ మదర్స్ చెప్తున్నారు నీకు వీలుంటే నువ్వు ఒకళ్ళు సరిపోతారు, ఇంక అక్కర్లేదు పట్టు, మీరు పెంచలేరు, మీ వాళ్ళకి కూతురు పెంచలేదని తల్లే చెప్తుంటే ఇంకా అమ్మాయికి ఏం ఎంకరేజ్మెంట్ వస్తుంది? రైట్. సో ఇవన్నీ పక్కన పెడితే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ చాలా పెరిగిపోతున్నాయి. మీరు గ్యాప్ తీసుకునే కొద్దీ చూడండి వాళ్ళ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే. అండర్స్టాండింగ్ అనేది ఇప్పుడు అలా అని అండర్స్టాండింగ్ లేకుండా పిల్లలకు అనేసి వాళ్ళ ఫ్యూచర్ మేము ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తారు. అలా ఏమీ అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు ఒక 6 months తీసుకోండి గ్యాప్, 6 monthsలో అర్థం కారా
ఒక చోట ఉన్నప్పుడు మనిషి ఇద్దరు ఒక చోట కలిసి విడిగా ఉన్నప్పుడు మీకు అర్థమయ్యే ఏం కాదా, వాళ్ళు ఎలా ఈ 6 months సరిపోదా, కాదు 1 year, సరే 1 year తీసుకున్నారు, తర్వాత ప్లాన్ చేసుకోండి. ఓకే. ఈ గ్యాప్ అనేది ఒకసారి తీసుకున్నాక అది ఎక్స్టెండ్ అయిపోతుంది. పైగా ఏంటి, ఒక 2-3 years పిల్లలు లేకుండా జాలీగా అట్లా గడుపుతారు. ఇప్పుడు సడన్గా ఇంకొక పిల్లల్ని పెంచాలంటే వీళ్ళకి వల్ల కాదు, యాక్సెప్ట్ చేయలేదు బాడీ. ఎంతసేపు పిల్లలు పుట్టకముందు ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, మళ్ళీ ఆ దూరంలోకి కూడా వెళ్ళిపోతున్నారు. అయితే పిల్లలు పుట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని వాడుతూ ఉంటారు కదా, మరి వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అంటే డాక్టర్ని కన్సల్ట్ అయి తీసుకున్నా కానీ ప్రాపర్ మెజర్స్ తీసుకున్నా కూడా ఇలా పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందంట? డెఫినెట్గా కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి ఖచ్చితంగా. ఈవెన్ గైనకాలజిస్ట్ డాక్టర్స్ చెప్తున్నారు, అమ్మా మీరు ఎట్లా పడితే అట్లా వాడద్దు. కొంతమంది బాడీస్కి పడతాయి, కొంతమంది బాడీస్కి అవి పడవు. ఇవి ఎలా అంటే ఏముందిలే 48 hours పిల్లేసుకుంటాగా పోతుంది అలా అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. మీరు నిజంగా నాకు రాకూడదు ప్రెగ్నెన్సీ, మేము ఆపుకోవాలనుకుంటామంటే ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీ ప్రాబ్లం చెప్పండి, మేము ఇలా కొన్నాళ్ళు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాం, మీ బ్లడ్ టెస్ట్ మొత్తం అన్ని మీ రిప్రొడక్టివ్ హెల్త్ అంతా చూసి మీకు ఏదైతే సూట్ అవుతుందో, మీరు సర్టెన్ సెలెక్టివ్ మెజర్స్ ఉంటాయి పాజిటివ్గా ఉండేవి, ఆ పాజిటివ్ మెజర్స్ వాళ్ళే చెప్తారు, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు, సర్టెన్ పిల్స్ వేసుకోవచ్చు, అది కూడా సర్టెన్ టైం లిమిట్ వరకు వాళ్ళు చెప్తారనమాట. అది చూసుకొని మీరు వేసుకోండి, అప్పుడు బాగానే ఉంటుంది. లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తానంటే మీరు ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎలా పడితే అలా వేసుకోవటం వల్ల కూడా ఒబేసిటీ వచ్చి పీసీఓడి ఇద్దరికి ప్రాబ్లం ఉంటుందా? వేసుకునేది ఆడవాళ్ళు కదా, అబ్బాయిలు కాదు, అబ్బాయిలు కూడా ఒక్కొక్కసారి కొంతమంది యూజ్ చేస్తారు, కానీ అది ఎఫెక్ట్ ఎక్కువ ఆడవాళ్ళలోనే చూపిస్తుంది. బట్ ఆ మగవాళ్ళకి కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అంత పైగా ఆ మగవాళ్ళు వేసుకున్నారని చెప్పినా లేకపోయినా అదేమి పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది, ఆడవాళ్ళకే మెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి. రెండోది ఏంటంటే పీరియడ్ తొందరగా రావడానికి, లేదా మేము పూజ పెట్టుకున్నాము పీరియడ్ ఆగిపోవటానికి ఏముంది మెడికల్ షాప్కి వెళ్తే ఒక పిల్లి ఇచ్చేస్తారు వేసేసుకుంటే అయిపోతుంది అనుకుంటారు, అవి కూడా వాడద్దు. ఓకే. ఎలా పడితే అలా ఇప్పుడు డాక్టర్ అడిగి మీరు తీసుకుంటే వాళ్ళు సేఫ్ సైడ్గా మన ప్రాబ్లం ఏంటి కంపల్సరీ అది ఎమర్జెన్సీ అంటే అప్పుడు ఒక సేఫ్టీది ఒకటి ఇస్తారు. అంతేకాని ఒకసారి డాక్టర్ ఇచ్చింది అదే వాడేసేయచ్చు అని చెప్పి వాడుతూ ఉంటారు పెళ్లికి ముందు నుంచి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలంటే దాని ఎఫెక్ట్ దాని మీద చాలా పడుతుంది, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయ్యి మొత్తం అసలు ఏదన్నా మన బాడీలో రిప్రొడక్టివ్ హెల్త్ బాగాలేదంటే హార్మోన్సే మెయిన్. ఇంకా మగవాళ్ళ విషయంలో వచ్చేసరికి ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసమని ఆ టెన్షన్స్ ఈ టెన్షన్ తీసుకుంటా సాఫ్ట్వేర్ జాబ్స్లో సెడెటరీ లైఫ్ స్టైల్ ఉంచుకుంటా మళ్ళీ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ ఏమవుతుందంటే వాళ్ళ స్పర్మ్ క్వాలిటీని తగ్గిస్తున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ క్వాలిటీ స్పర్మ్స్ లేనప్పుడు ఎగ్ని రీచ్ అవ్వాలంటే పాసిబిలిటీ ఉండట్లేదు. ఇంకా అల్టిమేట్గా ఐవీఎఫ్ ఐయుఎల్కి వెళ్తున్నారు. ఓకే. అండ్ అసలు ఐవీఎఫ్ అనేది ఎండింగ్ ప్రొసీజర్, దాని తర్వాత ఇంకే ప్రొసెస్ అది ఫెయిల్ అయితే ఏంటి. ఐవీఎఫ్ అందరూ ఏం చెప్తారు, ఐవీఎఫ్ అంటే ఖచ్చితంగా టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది కానీ హెల్దీ బేబీకి మీరు జన్మనిస్తున్నారా లేదా అనేది ఎట్లా చెప్తారు. ఐవీఎఫ్ పాజిటివ్ వచ్చినాక మళ్ళీ బేబీ చనిపోవడమో లేదంటే అబార్షన్ అవ్వడమో అనేది జరుగుతుంటుంది. ఇలాంటివి కంటిన్యూస్గా జరిగినప్పుడు ఐవీఎఫ్ తర్వాత ఏంటి పొజిషన్. ఇంకొకటి ఏంటంటే ఏముందిలే మనకు ఆల్టర్నేట్స్ ఉన్నాయి కదా ఈ ఐవీఎఫ్లు ఇలా అనుకుంటారు కదా, కానీ ఇవి చాలా డిస్కంఫర్ట్ ఫేస్ చేసే ఫ్రేజ్ అని అంటూ ఉంటారు. అవునా? చాలా డిస్కంఫర్ట్ అండి. అసలు అంత బాధపడుతూ ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు కొంతమందికి ట్యూబ్స్ కట్ చేస్తారు. అంటే ఈ అవేర్నెస్ లేక ఏముందిలే అని లైట్ తీసుకుంటారు కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది రియాలిటీ మాట్లాడదాం. అవును. సో ఇప్పుడు ఈ ట్యూబ్స్ కట్ చేసిన వీళ్ళకి కప్పల్స్ ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ట్యూబ్స్ కట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎట్లా వస్తుంది, వాళ్ళకి ఐవీఎఫ్ఏ ఇంకా ఆప్షన్. సో వాళ్ళకి ఆప్షన్ లేదు. కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎందుకు రాదండి. మీ లైఫ్ స్టైల్ ఏదన్నా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. నేను ఇప్పుడు రెడీగా ఉన్నా వితిన్ 2 monthsలో నేను ప్రెగ్నెంట్ అయిపోవాలి. అరే ఇన్ని సంవత్సరాలు నువ్వు కూర్చొని పీసీఓడ్లు పెంచుకొని పీసీఓఎస్ కండిషన్స్ పెట్టుకొని ఒబేసిటీ తెచ్చుకొని ప్రీ డయాబెటిక్ ఉండి థైరాయిడ్ కండిషన్స్ పెట్టుకొని 2 నెలల్లో నేను అనుకోగానే ప్రెగ్నెంట్ ఎలా అవుతుందండి. అది బాడీయా లేకపోతే మెషినా. ఇప్పుడు రోబో మెషిన్ అయితే చిప్స్ చేంజ్ చేసేస్తాము మళ్ళీ మనము స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ లైక్ దట్ కదా.
సో యూ హ్యావ్ టు గివ్ దట్ టైమ్ టు బాడీ. మీరు కనుక ఆ టైం ఇచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా నార్మల్గా ప్రతి ఒక్కరు డెలివరీ కన్సీవ్ అవ్వగలుగుతారు. కానీ ఆ టైము ఓపిక ఎవరికి లేదు. ఈ టైం లేక ఓపిక లేక ఫాస్ట్ ఫార్వర్డ్లో ఐవీఎఫ్లో ఆ బాధ భరించడానికి రెడీగా ఉన్నారు. కానీ అది ఎంత బాధో అసలు పెయిన్ ఎవరైతే వేరే ఆప్షన్ లేక ఐవీఎఫ్ చేయించుకుంటారు చూసారా, వాళ్ళని అడిగితే ఆ పెయిన్ ఎంతలా ఉంటుందనేది చెప్తారండి. ఓకే, అంత పెయిన్ భరించడానికి వీళ్ళు రెడీ అవుతారు. కానీ ఒక 6 నెలలు టైం తీసుకొని తన బాడీని శుద్ధి చేసుకుంటూ వాళ్ళ బాడీని క్లెన్స్ చేసుకుంటూ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఓపిక ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఈ ఓపిక పేషెన్స్ లేని తనమే ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ పెరగడానికి కూడా మనకి ఆస్కారం అయిపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి అల్టిమేట్ సొల్యూషన్ అనేది అది కాదు. చాలా రేర్ కండిషన్లు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఉంటాయి. సో కాబట్టి దాంతోపాటుగా ఇప్పుడు ఫైబ్రాయిడ్స్, సిస్ట్ కూడా బాగా ఎక్కువ అయిపోతున్నాయి. అలా కూర్చొని ఉండటం వల్ల మనకు ఆ కొవ్వు, ఒక ఫైబ్రాయిడ్స్ అంటే కొవ్వుగడ్డలే, అవి రిప్రొడక్టివ్ ఏరియాలో కొవ్వుగడ్డలు ఫామ్ అవుతున్నాయి అంటే అది మనము ఎలా చెప్పాలి చెప్పండి. సో కాబట్టి తగిన కేర్ తీసుకోండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. పిల్లల్ని కంటానికి ఇన్స్టెంట్గా ఏదీ జరగదు. ఆ టైం తీసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా కపుల్స్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ అండి.